అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుదర్శన్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్, కాకినాడ. సో ఈరోజు బ్రీఫ్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ స్ప్రెయిన్స్. స్ప్రెయిన్స్ అంటే బాడీలో జాయింట్లో ఏ పార్ట్ అయినా సరే ట్విస్టింగ్ ఆఫ్ ద లిగమెంట్స్, ట్విస్టింగ్ వల్ల జరిగే ప్రాసెస్ని స్ప్రెయిన్స్ అంటాము. మోస్ట్ కామన్గా మనకు యాంకిల్ జాయింట్లో జరుగుతుంది. యాంకిల్ స్ప్రెయిన్స్ మనం చూస్తే మోస్ట్ కామన్గా ఫుట్బాల్ ప్లేయర్స్, షటిల్ అండ్ బ్యాడ్మింటన్ ఆడే ప్లేయర్స్ మెకానిజం కాలు ఇన్వర్షన్ లోపలికి బెనకడం వల్ల సో యాంకిల్ స్ప్రెయిన్ అనేది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు జాయింట్లో నొప్పి రావడం, వాపు రావడం ఇలా ఉంటుందన్నమాట. ఈ రకంగా మనకు యాంకిల్ స్ప్రెయిన్ ప్రజెంట్ అవుతుంది. మనకు 80 to 90% ఆఫ్ ద కేసెస్లో ఎక్స్రే తీసిన తర్వాత ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది. జస్ట్ ఫ్రాక్చర్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి మనకు ఫిబ్లా ఫ్రాక్చర్ ఏదైనా ఉందా, టిబియా ఫ్రాక్చర్ ఏదైనా ఉందా అని, టాలస్ ఫ్రాక్చర్ ఏదైనా ఉందా అని చూసుకోవడానికి మనం ఎక్స్రే చూసుకుంటాం. 80 to 90% ఎక్స్రే క్లియర్గా నార్మల్గానే ఉంటుంది. ఈ యాంకిల్ స్ప్రెయిన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. లోపల వైపు మీడియల్ యాంకిల్ స్ప్రెయిన్, వెలుపల బయట వైపు లాటరల్ యాంకిల్ స్ప్రెయిన్. మీడియల్ యాంకిల్ స్ప్రెయిన్కి వచ్చేసి డెల్టాయిల్ లిగమెంట్ స్ప్రెయిన్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. లాటరల్ వైపు వచ్చేసి మోస్ట్ కామన్ అనమాట, బయట వైపు ATFL స్ప్రెయిన్ అంటారు, యాంటీరియర్ టాలోఫిబులార్ లిగమెంట్. ఆ లిగమెంట్ స్ప్రెయిన్ అయినప్పుడు ఈ పాదం యొక్క బయట వైపు, యాంకిల్ బయట వైపు ఎక్కువగా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. వీటికి స్ప్రెయిన్స్కి ఎనీ స్ప్రెయిన్ బేసిక్ ట్రీట్మెంట్ రైస్ థెరపీ. ఆర్ అంటే రెస్ట్, అంటే బరువు వేయకుండా కాలు పైన రెస్ట్ తీసుకోవాలి. ఐ అంటే ఐస్ అప్లికేషన్, ఐస్ అప్లై చేయడం ద్వారా వాసో కన్స్ట్రిక్షన్ జరిగి ఆ ఏరియాలో పెయిన్ తగ్గుతుంది, స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది. సి అంటే కంప్రెషన్. సో క్రేప్ బ్యాండేజ్ తీసుకొని, ఆరెంజ్ కలర్ బ్యాండేజ్, మనం పాదం నుంచి కింద నుంచి పైకి బ్యాండేజ్ అప్లై చేయడం ద్వారా ఆ ఏరియాలో వాపు అనేది నీరు చేరకుండా ఉంటుంది. ఈ అంటే ఎలివేషన్ అనమాట. రెండు కాళ్ళు పిల్లో ఎలివేషన్, మినిమం ఒక 2 పిల్లో ఎలివేషన్ పెట్టుకోవాలి ఎడిమా ప్రివెంట్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ స్టేజెస్లో ఈ యాంకిల్ స్ప్రెయిన్స్ అన్నవి కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోకపోతే హీలింగ్ అనేది చాలా లేట్గా జరుగుతుంది. మినిమం 3 to 6 months ఒక పేషెంట్లో అవ్వచ్చు. సో ఎందుకంటే మనకు అక్కడ టెండాన్స్, లిగమెంట్స్కి బ్లడ్ సప్లై అనేది ఉండదు కాబట్టి, సో కంపల్సరీగా డాక్టర్ అడ్వైస్ చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ రెస్ట్లో ఉండాలి, బరువు వేయకుండా నడవాలి. ఇప్పుడు మనం ఏంటంటే క్యాస్టింగ్ వేసుకోవచ్చు, బిలో నీ క్యాస్ట్ అంటారు. ఒకవేళ స్వెల్లింగ్ లేకపోతే క్యాస్ట్ వేసుకోవచ్చు, స్వెల్లింగ్ ఉంటే కనుక స్లాబ్ వేసుకొని 3 weeks రెస్ట్లో ఉండొచ్చు. లేదు, ఇంకో మెథడ్ ఆఫ్ ట్రీటింగ్ ఏంటంటే ఫంక్షనల్ బ్రేసింగ్ అనమాట. యాంకిల్ బ్రేసెస్ అని ఉంటాయి, సపోర్ట్ వేసుకొని మనం రెస్ట్లో ఉండడం ద్వారా మెల్లిమెల్లిగా ఒక 3 to 6 weeksలో మనకు స్ప్రెయిన్స్ అన్నవి తగ్గడం జరుగుతుంది. క్రానిక్గా ఉంది, అన్స్టేబుల్గా ఉంది జాయింట్ అన్నప్పుడు మనం డెఫినెట్గా MRI స్కాన్ తీసుకోవాలి. స్ప్రెయిన్స్ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. తద్వారా స్ప్రెయిన్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు జాయింట్ ఫంక్షన్ అనేది మారిపోతుంది. సో సరిగా మజిల్లో పవర్ తగ్గిపోతుంది. సో మనం MRI స్కాన్లో తీసుకున్నప్పుడు కంప్లీట్ టియర్, మనకు ఇంజరీ జరిగేటప్పుడే పాపింగ్ సౌండ్ లాగా ఏదైనా సౌండ్ వచ్చిందంటే దాని అర్థం కంప్లీట్గా 2 బోన్ల మధ్య ఉండే లిగమెంట్స్ కట్ అయిపోయాయని అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. సో MRIలో ఓన్లీ 5 to 10% ఆఫ్ ద పేషెంట్స్ నీడ్ సర్జికల్ ప్రొసీజర్, లేకపోతే కన్జర్వేటివ్గానే మనం ట్రీట్ చేసుకోవచ్చు తగిన జాగ్రత్తలు, నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. ఓకే, థ్యాంక్ యూ.